అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు నేను చెప్పబోయే కథ గలీవర్ సాహసయాత్రలు. నా పేరు గలీవర్. నేను మా తండ్రికి పుట్టిన 5 కుమారులలో 3వ వాడను. మా నాన్న ఒకపాటి ఆస్తిపరుడు. అందువలన అతడు తన కుమారుల చదువు కోసం అవసరమైనంతగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. నేను పాఠశాల చదువును ముగించిన తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాను. అక్కడ 3 సంవత్సరాల కాలం గడిపాను. పిమ్మట ప్రసిద్ధి చెందిన సర్జన్ దగ్గర చదువుకోవటానికి లండన్ వెళ్ళాను. ఆ రోజుల్లో మా నాన్న నా సొంత ఖర్చుల కోసం అప్పుడప్పుడు కొంత డబ్బు పంపుతుండేవాడు. నేను ఆ సొమ్మును వృధా చేసేవాడను కాను. గణిత శాస్త్రానికి సంబంధించిన పరికరాలను, నౌకాయానానికి సంబంధించిన పుస్తకాలను కొంటుండేవాడను. నా విరామ కాలంలో ఆ పుస్తకాలను చదువుతూ ఉండేవాడను. ఆ యంత్రాలను ఉపయోగిస్తూ ఉండేవాడను. అందుచేత నేను సర్జన్గా తయారవటంతో పాటు నౌకాయాన శాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించాను. లండన్లో చదువు పూర్తి అయిన తరువాత మా నాన్న ప్రోత్సాహంతో హాలండ్కు వెళ్ళాను. ఆ దేశంలో లేడెన్ విశ్వవిద్యాలయం వైద్య విద్యకు చాలా ప్రసిద్ధిగాంచింది. నేనక్కడ వైద్య విద్యార్థిగా 2.5 సంవత్సరాల కాలం గడిపాను. వైద్య విద్య పూర్తి అయిన తరువాత నేను ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాను. అచిరకాలంలో స్వేలో అనే పేరుగల ఓడపై డాక్టరుగా కుదిరాను. తూర్పు దేశాలకు ఎన్నో దీర్ఘ ప్రయాణాలు చేశాను. ఈ ప్రయాణాలలో విశేషమైన అనుభవం సంపాదించాను. ఈ మధ్యలో నేను కొంత డబ్బుగల్ల బ్రిటన్ కన్యను వివాహం చేసుకున్నాను. ఆమె మంచి హృదయం గల సుందరాంగి. సుఖమయ వైవాహిక జీవితం గడపాలనే ఉద్దేశంతో సముద్ర ప్రయాణాలకు స్వస్తి చెప్పాను. వైద్య వృత్తిని అవలంబించి లండన్ మహానగరంలో స్థిరపడ్డాను. మామగారి వ్యాపారానికి కూడా వారసుడనయ్యాను. అయితే వైద్య వృత్తి అంతా లాభదాయకంగా కనిపించలేదు. వ్యాపారం కూడా క్రమక్రమంగా క్షీణించసాగింది. అటువంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి? కర్తవ్యాన్ని గురించి నేను నా భార్య కూలాంకుషంగా చర్చించుకున్నాం. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నిర్ణయానుసారం నేను మళ్ళీ ఓడలలో డాక్టర్గా ప్రవేశించాను. బాగా ధనం సంపాదించసాగాను. నేను తిరిగి ఓడలలో పనిచేయటానికి సహృదయంతో అంగీకరించిన నా భార్యను నేను అభినందించక తప్పదు. ఒకసారి నేను దక్షిణ సముద్ర యాత్రకు బయలుదేరిన యాంటలోప్ అనే పేరుగల ఓడలో పనికి కుదిరాను. మా ఓడ బ్రిటన్ నగరం నుండి క్రీస్తుశకం 1699 సంవత్సరం మే నెలలో ఒక రోజున బయలుదేరింది. సముద్ర ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. సముద్రపు గాలి నాకు మంచి శక్తిని ప్రసాదిస్తోంది. సముద్రపు హోరు నాకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని కలిగిస్తోంది. నేను రాత్రిళ్ళు ఆకాశం వంక, ఆకాశంలోని నక్షత్రాల వంక చూస్తుండేవాడను. నక్షత్రాలకు సంబంధించిన నిగూఢ రహస్యాలను గురించి బుర్ర తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేది. ఆ అపూర్వ అనుభవాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఎవరి మట్టుకు వారు అనుభవించి ఆనందించవలసిందే. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఓడ ముందుకు సాగిపోతోంది. హఠాత్తుగా ఒక రోజున వాతావరణంలో తీవ్రమైన మార్పు కనిపించసాగింది. తీవ్రమైన తుఫాను రాబోతోందని ఓడలోని వారందరము భయపడసాగాం. భయపడినంత అయ్యింది. ఒక దుర్ముహూర్తాన ప్రచండమైన తుఫాను బయలుదేరింది. గాలుల దాటికి మా ఓడ మునిగిపోతుందేమో అని భయపడసాగాం. మాకందరకు సర్వలోక రక్షకుడగు భగవంతుడు జ్ఞప్తికి వచ్చాడు. మేమందరం మా ప్రాణాలను రక్షించే భారాన్ని ఆ భగవంతుని మీదనే పెట్టాం. అయినా మమ్మల్ని భయం వదిలిపెట్టలేదు. గాలి తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఓడ ఏ క్షణాన సముద్రగర్భ పాలవుతుందో తెలియకుండా ఉంది. గాలుల దాటికి ఓడ భూమధ్య రేఖను దాటి చాలా దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోయింది. మా ఓడ ఉన్న ప్రదేశం ఏమిటో మాకు స్పష్టంగా తెలియటం లేదు. ఆ ప్రదేశం మా దగ్గర ఉన్న పటాలలో ఎక్కడా కనిపించలేదు. ఓడలోని నావికుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వారు తలకు మించిన భారంతో శ్రమపడవలసి వస్తోంది. వారికి సరియైన ఆహారం లభించటం లేదు. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు నావికులు నీరసించి ప్రాణాలు వదిలారు. మిగిలిన వారం అందుకు విచారించటం తప్ప చేయదగింది ఏమీ లేకపోయింది.
మిగిలిన వారి శరీరాల్లో శక్తి కూడా క్రమక్రమంగా సన్నగిల్లుతోంది. మరణదేవత ఎప్పుడు ఎవరిని కౌగిలించుకుంటుందో తెలియకుండా ఉంది. నవంబర్ 5వ తేదీ వచ్చింది. మేమున్న దక్షిణ ప్రాంతంలో ఈ రోజుల్లోనే వేసవికాలం ప్రారంభమవుతుంది. ఆ రోజున మా నావికుల్లో ఒకనికి సముద్ర గర్భాన దాక్కుని పైకి పొడుచుకు వచ్చిన కొండ కనిపించింది. అతడా విషయాన్ని మాకందరకు తెలియచేశాడు. అప్పుడు మాకు కలిగిన భయం అంతా ఇంతా కాదు. ఓడ వెళ్ళి ఆ కొండను ఢీకొంటే జరిగేదేమిటో ఎవరైనా సులభంగా ఊహించగలరు. ఇటువంటి విషయం ఎవరైనా చెబుతుంటే వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. మరి అటువంటి దృశ్యం నిజంగా ఎదురైతే? గాలి ప్రచండంగా వీస్తోంది. అలా వీచటం వల్ల కలిగే దారుణమైన ఫలితం ఏమిటో దానికి ఏమాత్రం పట్టినట్లు లేదు. ఓడ కొండను సమీపించింది. వేగంగా వెళ్ళి ఢీకొట్టింది. ఓడ 2 ముక్కలయింది. అది పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోక పూర్వం కొందరు నావికులు సాహసంతో కొండపైకి వెళ్లారు. తరువాత వారి గతి ఏమైందో నాకు తెలియదు. వారు నీటి పాలయ్యారని ఊహించటమే సమంజసంగా ఉంటుంది. అయితే వేరొక జట్టువారు మాత్రం అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఓడకు కట్టుబడి ఉన్న ఒక పడవలో ప్రవేశించి దానిని ఓడ నుంచి వేరు చేయగలిగారు. ఆ అదృష్టవంతుల జట్టులో నేను కూడా ఉన్నాను. ఈ విషయం తెలపటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది అంతా దైవానుగ్రహం. పడవలోని 6గురము సర్వజన రక్షకుడైన భగవంతుని నామాన్ని ఉచ్చరించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ఆ విధంగా సుమారు 10 మైళ్ళు ప్రయాణం చేశాం. కానీ అంతలో మరో ప్రమాదం ఎదురైంది. తాడి ప్రమాణం ఉన్న ఒక పెద్ద అల మా పడవ మీదకు వచ్చింది. పడవలోని వాళ్ళం నీళ్లలో పడ్డాం. పడవ నీటిలో మునిగిపోయింది. నాతో పాటు నీళ్లలో పడ్డ నా సహచరులు గతి ఏమైందో నాకు తెలియదు. ఆ 5గురు సముద్రదేవత ఆగ్రహానికి బలి అయిపోయారని నేను ఊహించవలసి వస్తుంది. సహచరులందరినీ పోగొట్టుకున్న నేను ఇంకా చేయవలసింది ఏమిటి? భగవంతుని మీద భారం వేసి ముందుకు ఈదుకుపోసాగాను. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు దాని మీద తీపి తప్పదు కదా. గాలి, సముద్రపు పోటు నాకు ఎంతో సహాయపడసాగాయి. నీటి అడుగు నేల తగులుతుందేమో అని అప్పుడప్పుడు ప్రయత్నించి చూడసాగాను. కానీ ఎక్కడా నేల తగలడం లేదు. క్రమక్రమంగా శరీరంలోని శక్తి సన్నగిల్లసాగింది. అయినా నేను పట్టు విడవకుండా ముందుకు ఈదుకుపోతూనే ఉన్నాను. కానీ ఎంతకాలం ఆ విధంగా చేయగలను? దేనికైనా ఒక మితి అంటూ ఉంటుంది. నేను ఆ స్థితిని కూడా దాటిపోయే దశకు వచ్చాను. చివరిసారిగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను. నేల తగులుతుందేమో అని ప్రయత్నించి చూశాను. అవును, నేను అదృష్టవంతుణ్ణే. కాళ్లకు నీళ్లలోని నేల తగిలింది. ఆ క్షణాన నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. నేను చేయవలసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. అందుచేతనే భగవంతుడు నాకు మాటిమాటికి తోడ్పడుతున్నాడు అని అనుకోసాగాను. మళ్ళీ ఈదటం ప్రారంభించాను. తుఫాను ఉధృతం తగ్గిపోయింది. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. నేను కొంచెం సేపు ఈదుతున్నాను. కొంచెం సేపు నీళ్లలో నడుస్తున్నప్పుడు నీళ్లు నా గడ్డం దాకా వస్తున్నాయి. అజాగ్రత్తగా ఉన్నప్పుడు నీళ్లు నోట్లోకి కూడా వెళ్తున్నాయి. ఎట్టకేలకు పొడి నేల చేరుకున్నాను. నక్షత్రాలను బట్టి చూడగా అప్పుడు రాత్రి 8 గంటలు అయి ఉంటుంది. సుమారు ఒక 6 మైళ్ళు దూరం లోపలికి నడిచి వెళ్ళాను. నాకెక్కడా ఇల్లు గాని మనుషులు కానీ కనిపించలేదు. బాగుగా అలసిపోయి ఉన్నాను. నాకు దృష్టి మందగించిందేమో మరి. ఇంక నేను ఏ విషయం గూర్చి ఆలోచించే స్థితిలో లేను. నీరసం వల్ల నా నిద్ర ముంచుకొస్తోంది. ఒకచోట మెత్తని పచ్చిక నేల తగిలింది. వెంటనే అచ్చట నేను వాల్చాను. అనతి కాలంలో గాఢంగా నిద్రపట్టింది. ఇక్కడితో మొదటి భాగం పూర్తయింది. తిరిగి రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సెలవు.